నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కోవిడ్ అంటేనే మనకు అనుభవం. ఎందుకంటే దానివల్ల ఎందరో జీవితాలు నాశనం పోవడం, అన్ని విధాల ప్రజలను చాలా ఇబ్బంది పెట్టింది ఈ కోవిడ్. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో ఈ కోవిడ్ కేసులు నమోదైనట్లు కూడా మనకు తెలుస్తుందండి. ఎందుకంటే ఈ హైదరాబాదు కానీ అట్లాగే తెలంగాణలో, ఏపీలో కూడా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయంట. ఏపీలో ఒకే రోజు 7 కోవిడ్ కేసులు నమోదైనాయంట. హైదరాబాద్లో కూడా కోవిడ్ కేసులు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం గాంధీలో కూడా కరోనా కేసు నమోదైనట్లు, గత నెలలో తార్నాకలో కోవిడ్తో మహిళ మృతి చెందినట్లు, టెస్టులు చేయకపోవడం వల్లనే 0 కేసులు, పరీక్ష చేయడానికి కిట్లు లేవంటున్నారు వైద్య వర్గాలు. ఇది మొత్తం చూస్తే మనం ఏపీలో చూసుకుంటే ఒకసారి ఒకే రోజు 7 కోవిడ్ కేసులు, మొత్తం 26 చేరినాయి కోవిడ్ పాజిటివ్లు. అక్కడ అప్రమత్తమైంది వైద్య ఆరోగ్య శాఖ. ఈ హైదరాబాద్లో కోవిడ్ కేసులను ఒకసారి మనం చూసుకోగలిగితే, ముఖ్యంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పొరుగునున్న ఆంధ్రప్రదేశ్లో కూడా కోవిడ్ కేసులు ఉన్నాయి. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో కరోనా కారణంగా 4 మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నగరంలోనూ గత నెల రోజులుగా జలుబు, జ్వరము, దగ్గు, ఒళ్ళు నొప్పులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. ఇటువంటి అనుమానిత కేసుల్లో పరీక్షలు చేస్తే కొందరికైనా కోవిడ్ పాజిటివ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ అట్టి సర్కారు దవాఖానాల్లోనూ ఇటు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ టెస్టులు చేయకపోవడంతో కోవిడ్ కేసులున్న నిర్ధారణ కావడం లేదని సమాచారం. అయితే రాష్ట్రంలో కోవిడ్ కేసులు 0 అని ప్రజా ఆరోగ్య విభాగం రిపోర్టు చేసినట్లు చెప్తున్నారు. కిందటి నెల మొదటి వారంలో తారణాకు చెందిన 38 ఏళ్ల మహిళ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ చెస్ట్ స్కాన్ చేసుకోగా ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు వచ్చింది. ఒక కార్పొరేటర్ ఆసుపత్రికి తీసుకెళ్లిన కొన్ని గంటలకే ఆమె మరణించారు. చూడండి, ఈ కరోనా కేసులు మళ్ళీ ఇట్లా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నమోదైనట్లు కూడా తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మొత్తానికి 26కు ఈ కోవిడ్ కేసుల సంఖ్య చేరిందంట. ఏపీలో చూస్తే ఒకే రోజు 7 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 2, బాపట్లలో ఒక కేసు వెలుగు చూసినట్లు కూడా ఆరోగ్య శాఖ తెలుపుతుందండి. ఈ 7తో కలిస్తే రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 26కు చేరింది ఆంధ్రప్రదేశ్లో. అట్లే తెలంగాణలో కూడా ఈ కోవిడ్ కేసులు కోవిడ్ కేసులు నమోదైనట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ టెస్టులు చేయడం వల్ల 0 అని దాంతో కోవిడ్లో చెప్తున్నారు. కాబట్టి చేయడానికి టెస్టులు లేవనేది కూడా తెలుస్తుంది. ఈ హైదరాబాద్లో కోవిడ్ కేసులు ఎందుకంటే ఇప్పుడు ఉండే అందరికి జ్వరము, జలుబు ఇలా చాలా వస్తున్నాయి. కానీ ఇదే విజృంభిస్తే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలా. ప్రభుత్వం అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టాలా. ఎందుకంటే చాలా మందికి నడుస్తూ ఉన్నాయి. కొన్ని తావులైతే సరైన కిట్లు లేక కోవిడ్ పరీక్షలు చేయలేని పరిస్థితి కూడా వైద్యులు చెప్తున్నారు. కోవిడ్ తీవ్రత లేకపోవడంతో 4 ఏళ్లుగా కిట్లు, మాస్కులు, శానిటైజర్లు కొనుగోలు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక అభివృద్ధి సంస్థ పూర్తిగా నిలిపేసింది. దీంతో ఒకవేళ వైరస్ విజృంభించి భారీగా కేసులు వస్తే పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితి. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కనీస జాగ్రత్తల అవగాహన కల్పించడంలో ఆరోగ్య సంచాలకుల విభాగం పూర్తిగా విఫలమైందన్నది కూడా ఆరోపణలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసులు నమోదవుతున్నాయి కానీ ప్రభుత్వం పట్టించుకోవాలా. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకే రోజు 7 కేసులు అయినాయి. అక్కడ ప్రభుత్వం కూడా పట్టించుకోవాలా. ప్రజలకు కొంచెం చెప్పగలగాల. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలా. ఈ జ్వరం వచ్చినప్పుడు, ఇది వచ్చినప్పుడు 7 నీళ్లు తాగడం, నోట్ మాస్క్ పెట్టుకోవడం, ఇలా కొన్ని పాటించాలా. ఇంకా చూసుకుంటా పోతే జూన్ మొదటి వారం నుంచి దేశవ్యాప్తంగా మన దేశంలో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు వెల్లడైందండి. మన జూలై మొదటి వారంలో చూస్తే 162 నమూనాలను పరిశీలించగా
58 కోవిడ్ కేసులు నమోదైనట్లు కూడా వెల్లడించింది. మిగతావన్నీ కూడా ఇన్ఫ్లుయెన్జా కేసులని పేర్కొనింది. చూడండి, దేశంలో కూడా 58, ఏపీలో అయితే ఇప్పటి వరకు 26, ఏపీలో ఒకే రోజు 7 కోవిడ్ కేసులు, తెలంగాణలో కూడా తారణాకలో చూస్తే ఒక ఆయన చనిపోవడం, ప్లస్ పరీక్షలు చేయడానికి కిట్లే లేవంటున్నారు వైద్యులు అధికారులు. మరి పరిస్థితి చూస్తామంటే ఈ కరోనా మళ్ళీ విజృంభిస్తుందా ఏమి? ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, శానిటైజర్ వాడాలి, నోస్ మాస్కులు పెట్టుకోవాలి, జ్వరం వచ్చినా ఫీవర్ వచ్చినా ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళాలి, చూపించుకోవాలి, జాగ్రత్త పడాలనేది కూడా చెప్తున్నారు అధికారులు కూడా దీని మీద. ఎందుకంటే కోవిడ్కి సంబంధించిన కిట్లు కొనకపోవడంతో ఒకవేళ వైరస్ విజృంభిస్తే పరిస్థితి ఏమిటి అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి అధికారులు కూడా ప్రభుత్వం కూడా దీని మీద అవగాహన కల్పించాలనేది కూడా తెలుస్తుంది. ఈ ప్రజా ఆరోగ్య సంచాలక విభాగం పూర్తిగా విఫలమైంది అనేది కూడా తెలుస్తుంది. ఏపీలో చూసుకుంటే కూడా ఈ కరోనా ఈ కేసులు నమోదవడంతో అక్కడే ప్రభుత్వం కూడా శ్రద్ధ అప్రమత్తంగా లేదనేది కూడా తెలుస్తుంది. ఈ ప్రభుత్వాలు రెండు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా విజృంభిస్తుందా లేకపోతే ఏమి పరిస్థితి అనేది ముందు ముందు తెలుస్తుంది. అయితే ఈ హైదరాబాద్లో కోవిడ్ కేసులు, అట్లాగే ఏపీలో ఒకే రోజు 7 కోవిడ్ కేసులు నమోదు కావడం, ఇది ఎంతవరకు చూడండి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలా. ఏమరంటే 2 తావల కిట్లు కొనట్లేదు, ఎందుకంటే కేసులు లేవు కాబట్టి. ఒకవేళ ఇమ్మీడియట్లీగా వస్తే అప్పుడు పరిస్థితి ఏమనేది కూడా ఆలోచించుకోవాలా. ఎందుకంటే ఈ కేసులో కానీ ఈ బాధ్యతను ప్రభుత్వం సరిగా ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు సరిగా చూడట్లేదనేది కూడా వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయండి. ఈ హైదరాబాద్లో కోవిడ్ కేసులు, వైరస్ వ్యాప్తి, వైద్య శాఖ చేపట్టిన చర్యలు, టెస్టులపై వివరణ కోరేందుకు రాష్ట్ర ఐడిఎస్సి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ రెడ్డిని వివరణ చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఇది చాలా ఇబ్బంది. ఈ కేసుల నుంచి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ హైదరాబాద్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఈ కోవిడ్ కేసులు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఈ కొద్ది రోజుల క్రితం గాంధీలో కూడా కరోనా కేసులు నమోదైనాయి. కాబట్టి దీనివల్ల కొందరు చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఆరోగ్య శాఖ దీని మీద దృష్టి పెట్టాలని, ఏపీలో కూడా ఆరోగ్య శాఖ విఫలమైందని, తెలంగాణలో కూడా ఆరోగ్య శాఖ విఫలమైంది అనేది వీళ్ళ మీద మనకు తెలుస్తుందండి. కాబట్టి ఈ కోవిడ్ కేసులు రాకుండా చూడాల్సిన బాధ్యత ఆరోగ్య శాఖ మీద ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు కూడా జాగ్రత్త పాటించాలనేది ప్రభుత్వం చెప్తుందండి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కోవిడ్ కేసులు మళ్ళీ స్టార్ట్ అవుతాయి అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండి దీని నుంచి బయటపడాలనేది ఈ వీడియో సారాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. బాయ్.